బోలే బాబా పరార్, తాను వెళ్ళాకే తొక్కిసలాట జరిగిందంటూ ప్రకటన. ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనని ఆరోపణ. లైంగిక దాడి గతంలో ఆయనపై పలు కేసులు. హత్రాస్ ఘటనపై పోలీసుల ఎఫ్ఐఆర్. 80,000 మందికి అనుమతి వచ్చింది. 2.5 లక్షలు. బాబా వాహన టైర్ల ధూళి కోసం పలువురి ప్రయత్నం. ఈ క్రమంలో తొక్కిసలాట పెను విషాదం. రిటైర్డ్ జడ్జితో విచారణ, కుట్ర కోణం పైన దర్యాప్తు అంటూ ఒకరిని చూస్తున్నాం. ఇగో ఇలాంటి లంగా లఫంగ దొంగ బాబాలు ఆయన పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. అత్యాచార ఘట్ట సంబంధించిన ఆరోపణలు, అన్ని రకాల ఆరోపణలు ఆ బాబా పైన ఉన్నాయి. సో ఆ బాబా చేసేటువంటి నీచమైనటువంటి పనుల వల్ల ఈరోజు వందలాది మంది అమాయకులు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఎమోషన్స్ అంటే జనరల్ కొంతమంది బాబాలు ఏంటంటే, ఇప్పుడు వేణుస్వామి లాంటి కొంతమంది దుర్మార్గులు దొంగ స్వాములు ఉన్నారు కదా, వీళ్ళంతా ఏం చేస్తారంటే ప్రజల్ని ఒక ఎమోషనల్గా తీసుకుపోతారు. నువ్వు ఇది చేయకపోతే నీకు ఇది అవుతుంది. ఇప్పుడు జనరల్గా నేను ఒక విషయం చెప్తా. ఎవరైనా, నేను కానీ, ఈ అవినాష్ కానీ, ఇంకెవరైనా కానీ దేవుడి దగ్గరికి ఎందుకు పోతాం? మనం కష్టకాలంలో ఉన్న మమ్మల్ని కాపాడుకో దేవుడు అని చెప్పేసి దేవుని దగ్గర పోతాం. అదేవిధంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక జ్యోతిష్ దగ్గరకో లేకపోతే ఇంకెవరు బాబా దగ్గరకో పోయినప్పుడు, బాబా మాకు ఇట్లా అవుతుంది, బాబా దగ్గర పోయిన వెంటనే వానికి తెలుసు వీడు కష్టాల్లో ఉండి నా దగ్గరకు వస్తాడు, వీడు ఖచ్చితంగా ఏదో ఉంటుంది, వీనికి ఏదో లోపం చెప్తే అయిపోతుంది కోణంలో ఆ జ్యోతిష్కుడో లేకపోతే ఆ బాబా దగ్గరకు పోయి, బాబా మా పరిస్థితులు ఇంట్లో బాగాలేవు అదిలేవు ఇదిలో అంటే వాడు ఏదో చెప్పేసి నీకు ఇది జరిగింది అది జరిగిందని చెప్పేసి మాయమాటలు చెప్పేసి మొత్తానికైతే నువ్వు ఈ దోషం నివారణ కోసం ఈ యొక్క యాగం చేయాలి, ఇది చేయాలి, వాళ్ళకి ఇంత ఇవ్వాలి, వీళ్ళకి ఇంత ఇవ్వాలి, ఈ గోల్డ్ ఇవ్వాలి, ఆ గోల్డ్ ఇవ్వాలి అని మొత్తంగా దోచుకొని తింటారు వీళ్ళంతా. వేణుస్వామి అట్లాంటోడే. ఒక్కొక్క పూజకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు. ఇది నార్మల్ యాక్టర్ అయితే. అదే కొంచెం సీనియర్ యాక్టర్ అయిననుకో 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటాడట. మళ్ళా దానిలో చికెన్ ఉంటుంది, వైన్ ఉంటుంది, మందు బాటిల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవడన్నా మందు బాటిల్ చికెన్ పెట్టుకుని పూజలు చేస్తారు ఎవడన్నా? ఒక్క చికెన్ ఏందన్నా, ఫిష్ ఉంటుంది, మటన్ ఉంటుంది. మళ్ళీ పోనీ లోకల్ బ్రాండ్ లిక్కర్ కాదు, ఏది మ్యాన్షన్ హౌస్, ఆఫీసర్ స్టైల్స్ అవి దొరుకుతాయి, అవి కాదు. అన్ని కాస్ట్లీ, ఏంది బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్, అన్ని ఛాన్స్ వేసుకొని పోయి తాగుడే రోజు చూసినాం కదబ్బా. బార్లో పోయి ఎవడన్నా జ్యోతిష్కుడు ఎవరికైనా కానీ తాగుతారు, తింటారు, ఎవరు ఏదైనా గుట్టు చాపుడు కాకుండా వేసుకుంటారు. కానీ వీడు ఈ వేణుస్వామి అనేటోడు మొత్తం బార్లకు పోయి పబ్లకు పోయి తాగుతూ మొత్తం అంటే వానికి పబ్లిసిటీ పిచ్చి వానికి అయితే. అండ్ మోర్ ఓవర్ బీయింగ్ ఎ బ్రాహ్మణ్, ఇట్ ఈస్ ఆల్ అకార్డింగ్ టు బ్రాహ్మణికల్ కల్చర్ ఇట్ ఈస్ ఆల్ రాంగ్. అవి చేస్తే నీకు ఆ విద్య ఏదైతే నువ్వు అపోసన పడతావో అది నీ నోటి పైన ఉండదు, ఆ సరస్వతి నీ నాలుక పైన ఉండదు అనేటువంటి మాట బ్రాహ్మణులు నమ్ముతారు. అది హైందవంలో ఉన్నది. మరి ఈయన ఏ రకంగా దాన్ని ఎంటైన్ చేస్తున్నాడు, ఆయన ఎంటైన్ చేస్తున్నాడు. బ్రాహ్మణ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇలా పబ్బులల్లా తిరుక్కుంటూ చేసేటువంటి వీన్ని బ్రాహ్మణ సంఘాలు వాడు బ్రాహ్మణుడు కాదని చెప్పేట ప్రయత్నం ఎందుకు చేస్తలేదు? అండ్ ఈజ్ ఓనర్ ఆఫ్ 2 pubs. 2 pubs, వాని జాలి, వాని ఎంజాయ్మెంట్, వాని కథ.